చూస్తున్నట్లయితే టీవీఎస్ ఎక్సెల్ 100 వెహికల్ కాదండి. టీవీఎస్ ఎక్సెల్ సూపర్ వెహికల్ అండి, హెవీ డ్యూటీ. సో దీనికి ఇష్యూ అనేది చైన్ కిట్ పోయిందండి. చైన్ ఉంది కంప్లీట్‌గా పోయింది. చైన్ కిట్ మార్చాలి. అలాగే ఫ్రంట్ బోల్టింగ్ ఫిట్ చేయాలి. అలాగే బ్యాక్ సెక్షన్ వచ్చేసరికి మనకి చైన్ అడ్జస్ట్‌మెంట్, అలాగే షార్ట్ యాక్సిల్ బోల్ట్, వీల్ యాక్సిల్ బోల్ట్, బ్రేక్ షూస్ కూడా పోయాయి. సో బ్రేక్ షూస్ కూడా మార్చాలి. సో మొత్తం అన్నీ కూడా మనకి వీల్ యాక్సిల్ బోల్ట్ ఓపెన్ చేయడానికి 17 సైజ్ రింగ్ పడుతుంది. షార్ట్ యాక్సిల్ ఓపెన్ చేయడానికి 24, 23 స్పాన్ పడుతుంది. అలాగే చైన్ అడ్జస్ట్‌మెంట్ ఓపెన్ చేయడానికి 10 సైజ్ పడుతుంది. సో మొత్తాన్ని లూజ్ చేసిన తర్వాత చైన్ మాస్టర్ లాక్ మీద తప్పించేసి చైన్ అయితే బయటకు తీసేయండి. అలాగే చైన్ తప్పించక ముందే మీరు ఫ్రంట్ స్పాకెట్ బోల్ట్ అయితే ఓపెన్ చేయవలసి ఉంటుంది. లేదంటే మీకు స్పాకెట్ బోల్ట్ ఓపెన్ చేయడానికి చాలా ఇబ్బంది అవుతుంది. అలాగే ఇది ఒక ఏదైతే మీకు చైన్ కేస్ బేరింగ్ ఉంటుంది కదా, అంటే పెద్ద క్రాంక్ యొక్క బేరింగ్ కనుక షేక్ ఉంటే ఖచ్చితంగా వాచ్ చేయండి, ప్రకృతి పడవద్దు. బేరింగ్ మార్చుకోకపోతే మీకు చైన్ కూడా ఊగుతూనే పరిగెడుతుంది. అలా పరిగెడితే అప్ అండ్ డౌన్ అవుతుంది, మీకు స్మూత్నెస్ అనేది రాదు. చూసారు కదా, మొత్తం నా చైన్ కిట్ అది అయిపోయింది, మొత్తం క్రాంక్ అనేది. సో మొత్తం 4 బోల్ట్లు కూడా మొత్తం క్లాంప్ అనేది తప్పించేసి 14 సైజ్ స్పానర్తో మొత్తం 4 బోల్ట్లు కూడా ఓపెన్ చేసేయాలి కంప్లీట్గా. ఓపెన్ చేసేసి ఈ క్లాంప్లు పక్కన పరిచిన మనకి అవసరం లేదు, కొత్తవి ఇస్తారు మనకి చైన్ కిట్తోనే. ఒరిజినల్ చైన్ కిట్ ఖచ్చితంగా ఇస్తారు. ఓకే, ఇప్పుడు ఏంటంటే మనకి ఆ క్రాంక్ని బయటకు తప్పించండి. అప్పటి నుంచి తప్పించేసి బేరింగ్ కనుక బాగోకపోతే బేరింగ్ మార్చేయండి, బాగుంటే బేరింగ్ మార్చవద్దు. సో అలాగే ఇక్కడ డస్ట్ ఏరియా మొత్తం ఉంది కదా, డస్ట్ ఏరియా మొత్తాన్ని కూడా క్లీన్ చేసేయండి. ఈ విధంగా మొత్తం క్లీన్ చేసేసి దీనికైతే మనం టీవీఎస్ ఒరిజినల్ చైన్ కిట్ అయితే వేయడం జరుగుతుంది. చూస్తారు కదా, మీ ముందు సీల్ అయితే ఓపెన్ చేశాను. మొత్తం మనకి చెప్పాను కదా, మొత్తం క్లాంప్స్ కూడా వస్తాయి దీంతో పాటుని. ఒరిజినల్ దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. అలాగే చైన్ ఇచ్చారు, స్పాకెట్ ఇచ్చారు, క్రాంక్ ఇచ్చారు, ఇంకా 2 క్లాంప్స్, మొత్తం 3 క్లాంప్స్ ఇచ్చారు. స్పాకెట్ ఊరిపక్క క్లాంప్ ఇస్తారు, స్టీల్ క్లాంప్. అలాగే బ్యాక్ సైడ్ చూసేసరికి 2 క్లాంప్లు ఇస్తారు. మొత్తం 4 బోల్ట్లు 2 క్లాంప్లు ఇస్తారు. ఓకే, ఇందులో అయితే మనకి చైన్ క్రాంక్ స్పాకెట్ ఇచ్చారు కదా, క్రాంక్ అయితే సపరేట్గా ప్యాకింగ్ అయితే ఇచ్చారు. చూసారు కదా, మంచి గోల్డ్ కలర్లో ఉంది, గోల్డ్ ప్యాడ్ ఉంది, మామూలు కోటింగ్ అయితే. సో చూసారు కదా, ఇంకా టీవీఎస్ 50 ఓకే, టీవీఎస్ 50 వేగన్ కాబట్టి సో కింద ఆప్షన్ చేశారు. టీవీఎస్ 100 అయితే ఆన్లైన్ ఉంటుంది. 100 మీకు మ్యాండేటరీ కావాల్సిన పెద్ద ఇబ్బంది కాదు. ఇప్పుడు మనం యాజ్ ఇట్ ఈస్గా క్రాంక్ అనేది పెట్టేసి 4 బాల్స్లో క్లాంప్ కూడా పెట్టేసి దానికి వచ్చిన 4 బోల్ట్లు కూడా యాజ్ ఇట్ ఈస్గా ఫుల్ టైట్ చేసేయండి. మొత్తం జాగ్రత్తగా ముందు థ్రెడ్డింగ్ కలిసిన తర్వాత ఫుల్ టైట్ చేసేయండి. మొత్తం కూడా ఫుల్ టైట్ చేసేసి క్లాంప్ అయితే బెండ్ చేసేయండి, లాక్ చేయండి. మనం బ్యాడ్ లక్ ప్రకారంగా ఏమైనా థ్రెడ్ స్లిప్ అయ్యి మీకు బోల్ట్ కనుక ఊడిపోయిందో ఇబ్బంది అవుతుంది కదా. సో అలా ఊడిపోకుండా ఉండడానికి కోసమే క్లాంప్స్ అనేవి అందుకే వాడు ఇవ్వడం జరిగింది. మనం దాన్ని లాక్ చేయడం కూడా జరుగుతుంది. సో ఈ విధంగా మొత్తం 4 సైడ్స్ కూడా మొత్తం 4 కూడా లాక్ చేసేయండి. లాక్ చేసేసిన తర్వాత షార్ట్ యాక్సిల్ పెట్టేయండి. షార్ట్ యాక్సిల్ పెట్టేసి ఆయిల్ సీలింగ్ వేసేయండి, మీద బుష్ ఫోర్ పెట్టేయండి. ఇంక చెప్పాను లేక మీ బేరింగ్ కనుక పోతే మార్చండి, పోకపోతే నాకు దిక్కాం. ఓకే, రోలర్ పెట్టేసి ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా బండికి అయితే ఫిట్ చేసేయండి. క్రాంక్ షాఫ్ట్ మొత్తం సెట్ మొత్తం కూడా బండి ఫిట్ చేసేసి చైన్ అడ్జస్ట్మెంట్ పెట్టేసి, అలాగే మనకి 24 బోల్ట్ అవుతుందో షార్ట్ యాక్సిల్ బోల్ట్ టైట్ చేసేయండి. టైట్ చేసేసి మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా వీల్ ఎక్కించేయండి. సో వీల్ ఎక్కించేసిన తర్వాత ఫ్రంట్ సెక్షన్ వచ్చేసి ఫ్రంట్ స్పాకెట్ వేసేయండి. స్పాకెట్ పెట్టేసి ఆ స్పాకెట్ మీద ఇంకో వాచర్ ఉంటుంది. అంటే వాచర్లా కాదు, ఒక రకంగా చెప్పాలంటే బోల్ట్ ఊడిపోకుండా లాక్ లాంటిది మనం బ్యాక్ సైడ్ లాక్ వేసాం కదా. సో యాజ్ ఇట్ ఈస్ ఈ విధంగా తీసుకొని వేయవలసి ఉంటుంది ఆ లాక్ అనేది. ఓకే, బోల్ట్ అయితే ఫుల్ టైట్ చేసేయండి. అంటే ఈ విధంగా కాదు, టైట్ అయిన చెప్తాను. చైన్ వేసిన టైట్ చేయడం చేస్తాను, బట్ మినిమం టైట్ చేయాలి కదా. సో మినిమం టైట్ అనేది కటింగ్ ప్లేట్ చేస్తున్నాను, అంటే జస్ట్ ఓన్లీ అంతే. మొత్తం చైన్ వేసేసిన తర్వాత ముందు మాస్క్ లాక్ వేసేయండి. చైన్ ఫిట్ చేసేసిన తర్వాత ఫ్రంట్ నుంచి బ్యాక్ నుంచి ఫ్రంట్ అలా ఫిట్ చేసిన పర్లేదు. మాస్క్ లాక్ మాత్రం ఫేసింగ్ అనేది ఈ విధంగా ఉండాలి. ఈ విధంగా ఉంటే మీకు చైన్ ఊడిపోదు, లేదంటే మాస్క్ లాక్ అన్నిగా ఊడిపోయే అవకాశం చాలా వరకు ఉంటాయి. సో ఏదైతే ఫిట్ చేసిన తర్వాత దీనికి అయితే 27 అయితే పడుతుంది. దీనికి 27 స్పానర్ అనేది ఈ విధంగా పెట్టండి. అంటే కిందన స్పానర్ అనేది కింద పెట్టుకుంటే సరిపోతుంది. చూసారు కదా, కిందన పెట్టేసి బ్యాక్ సైడ్ నుంచి వీల్ అయితే తిప్పితే మీకు ఆటోమేటిక్గా బోల్ట్ అనేది ఫుల్ టైట్ అయితే అయిపోతుందండి. సో ఫుల్ టైట్ అయిన తర్వాత క్లాంప్ అయితే బెండ్ చేసేయండి, లాక్ చేసేయండి. ఇప్పుడు ఏంటంటే చైన్ అనేది చెక్ చేయండి, అప్ అండ్ డౌన్ ఉందా లేదా, ఉంటే ఇబ్బంది పడాలి, లేకపోతే నో ఇష్యూస్. చైన్ అనేది మనం ఈ మీద టైట్ సరిపోతుంది. సో మరింక ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో వచ్చించండి.